ఎక్స్క్లూజివ్స్ కొంచెం కొత్తగా, ఇంకొంచెం వింతగా, మరికొంచెం ఉత్తేజభరితంగా, మొత్తం మీద ఆసక్తి గొలిపే కథనాలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. సువర్ణమయ కాంతులతో మా ఊళ్ళమ్మ దర్శన భాగ్యం. శివమాయలో మునిగిపోయిన హైటెక్ ఉద్యోగి. ఆత్మరక్షణ కోసం కరాటే. కూటి కోసం నైట్ జాబ్ చేస్తున్న టీచర్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రైతన్న. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మా ఊళ్ళమ్మ వారి దేవస్థానం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మా ఊళ్ళమ్మ పూజలందుకుంటోంది. నిత్యం భక్తులకు సకల శుభాలు కలగజేస్తున్న అమ్మవారిని నిలువెత్తు స్వర్ణమయం చేయాలని సంకల్పించారు భక్తులు. ఇప్పటికీ 50 కిలోలకు పైగా బంగారాన్ని సేకరించిన భక్తులు మొత్తంగా 100 కిలోలతో అమ్మవారిని అలంకరించి కన్నులారా చూసి తరించే భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారు. మా ఊళ్ళమ్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇల్లవేల్పు గ్రామ దేవతగా నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారు నిలువెత్తు స్వర్ణమయంతో చూసిన కనులదే భాగ్యం అన్నట్లుగా దర్శనమిస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు పూజిస్తారు. 1880లో ఇక్కడ కొలువు తీరిన అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లిగా పేరుగాంచింది. మా ఊళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తు మహాకాళి అవతారంగా ఇక్కడ భక్తులు భావిస్తారు. ఎంతో మహిమగల అమ్మవారిని దర్శించుకుంటే ఉద్యోగ, వృత్తి, వ్యాపారం రాణిస్తామనేది భక్తుల నమ్మకం. మా ఊళ్ళమ్మ తల్లి 51 కేజీల బంగారం స్వర్ణమయంతో నిత్యం అమ్మవారు దర్శనమిస్తుంటారు. మరింత బంగారం సేకరించి అమ్మవారిని నిలువెత్తు స్వర్ణమయం చేసేందుకు దాతలు, భక్తులు సంకల్పించారు. సుమారు 8 ఏళ్ల నుంచి అమ్మవారిని స్వర్ణమయం చేయడానికి బంగారం సేకరిస్తున్నారు. 100 కిలోల బంగారం సేకరణ లక్ష్యం కాగా ఇంతవరకు సుమారు 74 కిలోల బంగారం సేకరించారు. ఇందులో భక్తులు 23 కేజీల బంగారం సమర్పించారు. ఇంకా 26 కేజీల వరకు బంగారం సమకూరితే నిత్యాలంకరణలో 100 కేజీల స్వర్ణమయంతో అఖండగా వెలుగొందుతారని భక్తుల విశ్వాసమని ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ అన్నారు. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేస్తున్న ప్రముఖ ఇలవేలు పార్వతీదేవం శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు. తీరనేని కష్టాలు ఉన్నప్పుడు అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ కష్టాల నుంచి ఖచ్చితంగా బయటపడవేసి సుఖ సంతోషం ప్రదర్శించే గొప్ప అమ్మవారిగా అమ్మవారికి పేరుంది. ఇలాంటి అమ్మవారి దగ్గర అమ్మవారి మీద నిత్యాలంకరణలో 51 కేజీల బంగారం స్వర్ణమయంలో భాగంగా ఇప్పటికే ఉంది. ఇంకా 50 కేజీల వరకు అవసరమని అంచనా ఉంది. అందులో 23 కేజీల వరకు భక్తులు ఇప్పటికే సమర్పించే బంగారం దేవస్థానం వద్ద రెడీగా అందుబాటులో ఉంది. ఇంకను సుమారుగా 26 కేజీలు వరకు బంగారం సమకూర్తే అమ్మవారి నిత్యాలంకరణలో 100 కేజీల బంగారం స్వర్ణమయంతో అఖండంగా వెలుగొందుతారని భక్తుల విశ్వాసం, భక్తుల కోరిక. ఇలాగా ప్రపంచంలో ఎక్కడా కూడా 100 కేజీల బంగారంతో 190 కేజీల వెండితో ఎక్కడా ఏ విగ్రహం కూడా అంత స్వర్ణమయంతో లేరని చెప్పాలి. అంటే ఇతర చోట్ల వేరే చోట ఉన్న అంత ఎక్కువ స్థాయిలో నిత్యాలంకరణలో ఉండే అవకాశం లేదు. అంత గొప్ప పేరు ఈ భీమవరం కూడా, భీమవరం ప్రజలకు కూడా వస్తుంది. అమ్మవారు విశిష్టత ఎల్లలు దాటి ముందుకెళ్ళి భక్తులు అమ్మవారి అనుగ్రహం పొంది వాళ్ళు కూడా సుఖ సంతోషంతో ఉంటారు. అలాగే ఇంకొక 90 కేజీలు కూడా దేవస్థానం వద్ద వెండి అందుబాటులో ఉంది. దీంతో ఇంకొక 100 కేజీల వరకు సమకూర్చి మొత్తం గర్భాలయం, అంతరాలయం అంతా కూడా వెండి గోడలు వెండితో అలంకరణ చేయడమే కాకుండా 100 కేజీలతో స్వర్ణమయంతో అమ్మవారు అత్యంత గొప్పగా అల్లాడుతుందని భక్తులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.
ప్రపంచంలో ఎక్కడా కూడా 100 కేజీల బంగారం 190 కేజీల వెండితో నిత్య అలంకరణలో ఏ దేవత విగ్రహం లేదన్నారు ఈవో. అమ్మవారి విగ్రహంపై ఇంత బంగారం నిత్య అలంకరణలో ఉండటంపై రక్షణ కూడా అవసరమన్నారు. ప్రస్తుతం ఉన్న రక్షణ సరిపోదనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే పుల్లమర్తి రామాంజనేయులు శాసనసభలో ప్రస్తావించడం జరిగిందని ఈవో బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. ప్రతిరోజు మా ఊళ్ల అమ్మవారి దర్శనం కోసం పలువురు ప్రముఖులు తరలివస్తుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సినిమా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, క్రీడాకారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తరచూ అమ్మవారిని దర్శించుకుంటారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా సాగుతుంది. కోట్ల సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఈ మహాకుంభలో పలువురు బాబాలు, సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఎంతో చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసిన వారు అవన్నీ వదిలి బాబాగా మారామనే వారి మాటలు విని చాలామంది షాక్ అవుతున్నారు. అలా ఐఐటి చదివి 30 లక్షల ఉద్యోగం వదిలిపెట్టి బాబాగా మారిన వ్యక్తి గురించే ఈ స్టోరీ. ఆయన జీవిత విశేషాలేంటో మీరే చూసేయండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా జనసంద్రంతో హోరెత్తిపోతోంది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన మహాకుంభం కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత మందితో కుంభమేళా మరో ప్రపంచాన్ని తలపిస్తోంది. జనవరి 16న పుష్య పౌర్ణమి రోజు కుంభమేళా ప్రారంభం కాగా మకర సంక్రాంతి రోజున రికార్డు స్థాయిలో భక్తులు త్రివేణి సంగమానికి హాజరయ్యారు. ఈ కుంభమేళాకు దేశ విదేశీ భక్తులు, సెలబ్రిటీలు, సాధువులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ కుంభమేళాకు నాగసాధువులు, అఘోరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారంతా కుటుంబాలను వదిలిపెట్టి కఠోర సాధన తపస్సు చేస్తూ సంసార జీవితానికి దూరంగా ఉండేవారే. అందుకే వీలైనంత ఎక్కువగా వారి గురించి తెలుసుకునేందుకు ప్రజలతో మీడియా కూడా ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐఐటి బాబా అనే పేరు వైరల్గా మారింది. ఐఐటి చదివిన ఆయన సన్యాసిగా మారడానికి వెనక ఆసక్తికరమైన కథ ఉన్నట్లు తెలుస్తోంది. ఆధునిక జీవితాన్ని దూరం పెట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న కొందరు టెకీ బాబాలు మహాకుంభకు వచ్చారు. వారిలో ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికం వైపు వచ్చిన ఓ సాధువు ఐఐటి బాబాగా సోషల్ మీడియాలో వైరల్గా మారారు. అతడి పేరే అభయ్ సింగ్. ఆయన స్వస్థలం హర్యానా. ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఉద్యోగం వచ్చిందని అభయ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఐఐటి బాంబేలో 4 ఏళ్లు ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత ఆయన ఆ లైఫ్ నచ్చకపోవడంతో ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టారు. అయితే ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే జీవితానికి అర్థం వెతికే క్రమంలో కొన్ని ఫిలాసఫీ కోర్సులు, పోస్ట్ మోడర్నిజం, సోక్రటీస్, ప్లేటో గురించి చదివానని అభయ్ సింగ్ వివరించారు. ఆర్ట్స్పై ఆసక్తితోనూ డిజైనింగ్లో మాస్టర్స్ చేసినట్లు వెల్లడించారు. అకాడమీలో సక్సెస్ సాధించినా జీవితంలో అతనికి సంతృప్తి దొరకలేదని, దీంతో ఆధ్యాత్మికత వైపు మళ్లానని వివరించారు. ఆధ్యాత్మిక నిజాలను అర్థం చేసుకునేందుకు మరింత లోతుగా తన జీవితాన్ని అధ్యయనం చేశానని చెబుతున్నారు. అందులో భాగంగానే బాబాగా మారానని, ఇప్పుడు తన జీవితమంతా శివునికి అంకితం చేశానని అంటున్నారు. శివుడిని ఆరాధించే ఐఐటి బాబా ఇప్పుడు ఆధ్యాత్మికతతో ఎంతో ప్రశాంతంగా ఉన్నానని అంటున్నారు. శాస్త్ర విజ్ఞానాన్ని, సైన్స్ని, ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంటున్నట్లు తెలిపారు. వాటిని అంతర్గతంగా వెళ్లి ఆలోచించే కొద్దీ సర్వం శివమయంగానే కనిపిస్తోందని చెబుతున్నారు. శివుడే వాస్తవమని, శివుడే ఓ అద్భుతమని అంటున్నారు. ఇంగ్లీష్ భాషలో మంచి పట్టున్న ఐఐటి బాబా మహాకుంభకు వస్తున్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. శాస్త్రీయ విజ్ఞానం, ఆధ్యాత్మికతను కలిపి అతను భక్తులను పలకరిస్తున్నాడు. అభయ్ సింగ్కు ఇన్స్టాగ్రామ్లోనూ 29,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. మెడిటేషన్, యోగా, ప్రాచీన సూత్రాలు, ఆధ్యాత్మిక విధానాల గురించి ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటారు. మహాకుంభు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని, మనస్సుకు శాంతినిచ్చిందని అన్నారు. కాలం ఎంత మారినా, విజ్ఞానం ఎంత పెరిగినా ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట అలాంటి అఘాయిత్యాల గురించి వింటూనే ఉంటున్నాం.
ఈ నేపథ్యంలో అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే బాగుంటుందనే సూచనలు వచ్చాయి. దీంతో పలు ప్రభుత్వ పాఠశాలలో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అత్యవసర సందర్భాల్లో తమని తాము రక్షించుకోవడానికి ఆడపిల్లలను అన్ని విధాలా ఈ కార్యక్రమం సంసిద్ధం చేస్తోంది. హైదరాబాద్లో అలా కరాటే శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు ఏమంటున్నారో తెలుసుకుందామా? అమ్మాయిలకు రక్షణ లేదు. ఇంట్లో ఉన్న అమ్మాయిని ఒంటరిగా స్కూలుకు పంపాలన్నా తల్లిదండ్రులకు భయంగానే ఉంటుంది. ఎవరు దాడులకు పాల్పడతారో, వేధింపులకు గురి చేస్తారో అనే ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంత ముఖ్యమో ప్రముఖులు చెప్తూనే ఉన్నారు. సినిమాల్లో కూడా దీని గురించి ప్రచారం చేశారు. బాలికల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు సర్కారు పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం కరాటే శిక్షణ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ కింద ఉచితంగా కరాటేలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఫ్రీగా కరాటే క్లాసెస్ అయితే సెకండరీ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కొరకు అయితే ఈ ప్రతి ఏడాది 3 months కోర్స్ అయితే పిల్లల కోసం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ కోర్సులలో ఎవ్రీ వీక్లో 3 days అనేది పిల్లలకి శిక్షణ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందుకోసం పర్ఫెక్ట్గా ట్రైన్ అయిన కోచ్ నుండి అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వబడుతుంది. కరాటేలో పూర్తిగా పంచులు, కిక్స్, బ్లాకింగ్స్, త్రోస్, లాక్స్, మూవింగ్ జంప్స్, బ్రేకింగ్స్, కర్ర స్టంట్స్ వంటి మూమెంట్స్ శిక్షణ ఇస్తున్నారు. బాలికలకు కరాటే నేర్పేందుకు కరాటే మాస్టర్లను విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తున్నారు. ఈ స్కూల్లో దాదాపు 600 మంది వరకు విద్యార్థినులు ఉన్నారు. 6వ తరగతి నుంచి 10th వరకు చదివే విద్యార్థులకు కరాటే క్లాసులు తీసుకుంటున్నట్లు కోచ్ విజయ్ కుమార్ చెప్పారు. స్కూల్ విద్యార్థినులకు ప్రతి ఏడాది ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తోందని కోచ్ విజయ్ కుమార్ చెప్పారు. ఇక్కడ కరాటే నేర్చుకున్న అమ్మాయిలు బ్లాక్ బెల్ట్ ట్రైన్ అయ్యారని, నేషనల్ టోర్నమెంట్ వరకు వెళ్తారన్నారు. ప్రతి వారంలో 3 రోజుల పాటు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు కరాటే క్లాసులు నిర్వహిస్తున్నట్లు కోచ్ విజయ్ గౌడ్ చెప్తున్నారు. గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్ ఇది. ప్రతి సంవత్సరము 3 నెలలు అనేది సెల్ఫ్ డిఫెన్స్ గర్ల్స్కి స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రొఫెషనల్ మాస్టర్స్ అండర్లోనే. సో దీని మనము స్టార్ట్ అయ్యి 1 week అయిపోయింది. 3 నెలలు కంటిన్యూగా ఈ క్లాస్ ఉంటుంది. వారంలో 3 రోజులు క్లాసులు, మండే, వెనస్డే, ఫ్రైడే. అలాగే నా పేరు వచ్చి విజయ్ కుమార్. ఆమె బ్లాక్ బెల్ట్ 8th డాన్ జపాన్ డిప్లొమా. సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నేనే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది క్లాస్. సో ఇక్కడ ఉన్న హెచ్ఎం గారు ప్రతి సంవత్సరం ఇక్కడికి పిలిపించి స్పెషల్గా క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్? గత ఏడాది కంటే ఈ ఏడాదికి స్టూడెంట్స్ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యారా? మేడం యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా 600 పైన ఉండే. ఇప్పుడు కూడా 600 పైనే ఉన్నారు గర్ల్స్. సో గర్ల్స్ అందరు కూడా చక్కగా బాగా చేస్తున్నారు. గతంలో మా దగ్గర ఇదే స్కూల్లో కంటిన్యూగా కొంతమంది బ్లాక్ బెల్ట్స్ ట్రైన్ కూడా అయ్యారు. వాళ్ళకి బ్లాక్ బెల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళారు. స్కూల్ గేమ్స్లో కూడా వాళ్ళు సెలెక్షన్ అయ్యి గుజరాత్కి, తర్వాత బాంబేకి, మహారాష్ట్ర అలా కూడా ఇక్కడ గర్ల్స్ సెలెక్షన్ అయ్యి అక్కడ టోర్నమెంట్కి వెళ్ళారు. ఓవరాల్గా మీకు ఎలా అనిపిస్తుంది ఇంతమంది విద్యార్థులకి మీరు నేర్పిస్తుంటుంటే? మేడం యాక్చువల్లీ ఈ క్లాసులలో 1000 ఉన్నా కూడా మేము కవర్ చేస్తాం. ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు తన ప్రొటెక్షన్ చేసుకోవాలి, తన గురించి తన సేఫ్టీ చేసుకోవాలి. ఎవరో రోడ్డు మీద వెళ్తూ ఉంటే అల్లరి మూకలు ఎవరో అల్లరి చేస్తూ ఉంటారు అమ్మాయిల పట్ల. సో ఇటువంటి చాలా కేసులు కూడా జరిగాయి. ఈ యొక్క కాన్సెప్ట్ అన్నది సెంట్రల్ గవర్నమెంటు లాస్ట్ అభయ కేసు ఒకటి జరిగింది ఢిల్లీలో. దాని ప్రకారంగా అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ ఇవ్వాలని వాళ్ళు పెట్టారు. తర్వాత మేము ఎంతమంది ఉన్నా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం. వాళ్ళని నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కరాటే నేర్చుకోవడం చాలా ముఖ్యమని చెప్తున్నారు విద్యార్థులు. కరాటే నేర్చుకోవడం ద్వారా తాము ధైర్యంగా ఉన్నామని అంటున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి మాకు స్టార్ట్ అయినాయి కరాటే క్లాసెస్. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు గర్ల్స్కి అనేది చాలా ఇంపార్టెంట్ కరాటే అని. ఎందుకంటే మన సమాజం ఇప్పుడు బాగాలేదు. సో అందుకని అంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా మనకు ఒక సెల్ఫ్ డిఫెన్స్ వస్తే మనం ఎవరి మీద ఆధారపడాలి అవసరం లేదు. అంటే ఏమంటే స్కీమ్స్ వస్తున్నాయి అంటే గర్ల్స్ మీద, అవన్నీ అవసరం లేదు మనకు. ఇప్పుడు మనకి ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఉంటే అవన్నీ ఎందుకు? అందుకనే చాలా హ్యాపీగా ఉంది మా స్కూల్కి కూడా కరాటే వచ్చినందుకు.
ఇక ఈ ఎన్బిటి స్కూల్లో గతంలో చదువుకున్న విద్యార్థిని తిరిగి అదే పాఠశాలకు కరాటే ట్రైనర్గా వచ్చింది. అమ్మాయిలకు కరాటే నేర్పిస్తూ జీవితాన్ని గడుపుతోంది. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కోచ్ విజయ్ గౌడ్కు ధన్యవాదాలు చెబుతోంది. నేను 6th క్లాస్లో జాయిన్ అయినా. ఇదే ఎన్బిటి నగర్ స్కూల్లో చదువుకున్నా. నేను సార్ దగ్గర నేర్చుకున్నా. 7-8 ఇయర్స్ నేర్చుకున్నా సార్ దగ్గర. నేర్చుకున్నందుకు నేర్చుకున్నది వదిలేలేను కదా, నాకంటూ ఒక ఫ్యూచర్ ఉండాలి అన్నట్టు నేను ఈ ఫీల్డ్లోకి దిగిన. మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో ఫ్యామిలీ సపోర్టింగ్ ఉంది. పోయి నువ్వు నేర్పియొచ్చు, నీ వల్ల ఇంకొకరు బాగుపడతారంటే మేము కాదనలేం కదా, పోవచ్చు అని అంటే వస్తున్నా. స్కూల్ చాలా బాగుంటుంది. సార్ ఇంకా మంచిగా నేర్పిస్తాడు. సార్ దగ్గర నేర్చుకున్నందుకు నాకు ఫాదర్ లెక్క మా సార్ నాకు చాలా సపోర్టింగ్ చేసి. నాకు నా ఫాదర్ ఉంటే ఎట్లా చేస్తుండే నాకు తెలియదు, కానీ మా సార్ అయితే నాకు ఫాదర్ లెక్క నా వెనుకలుండి నాకు ముంగటికి నడిపించిండు. స్కూల్లో ఉన్నప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ చాలా బాగా బాధ్యత తీసుకుంటాడు గర్ల్స్ పట్ల. బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే మంచి జీవితం దొరుకుతుందని అంటూ ఉంటారు. కానీ ఇది అన్ని సందర్భాల్లోకి బహుశా సరిపోదేమో. ఎందుకంటే కష్టపడి చదివి ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ కొలువు సాధించిన ఓ వ్యక్తికి అతడు సాధించిన ఉద్యోగం తిండి పెట్టలేదు. దీంతో పూట గడవని పరిస్థితి నెలకొంది. ఇక వాస్తవాన్ని అర్థం చేసుకున్న ఆయన ఓవైపు తన బాధ్యత నిర్వర్తిస్తూనే మరోవైపు డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోశారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందనే కదా మీ డౌట్? అయితే ఈ స్టోరీ చూసేయండి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సంతోషపడాలో లేక 4 నెలలుగా జీతం అందట్లేదని బాధపడాలో తెలియని దుస్థితిలో బీహార్ టీచర్లున్నారు. జీతాలు అందక కుటుంబ పోషణ కోసం చిన్న పనులు చేసుకుంటున్నారు. బాగల్పూర్లో ప్రభుత్వ టీచర్ అమిత్ కుమార్ ప్రస్తుతం సంచలనంగా మారారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఆయన చేస్తున్న పని నెట్టింట చర్చకు దారితీసింది. కొన్ని నెలలుగా జీతాలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న అమిత్ తీసుకున్న నిర్ణయం అందరి దృష్టి ఆయనపై పడేలా చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఎలాంటి ఆహం లేకుండా కుటుంబ పోషణ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు. ఆయన తీరును చూసిన ప్రతి ఒక్కరూ శభాష్ అంటున్నారు. అమిత్ కుమార్ 2019 వరకు ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేశారు. అప్పుడు తోటి ఉపాధ్యాయుల జీతం 42,000 ఉన్నప్పటికీ అమిత్ జీతం కేవలం 8,000 మాత్రమే. పేరుకి పార్ట్ టైం ఉద్యోగమైన అమిత్ మాత్రం ఫుల్ టైం పని చేయాల్సి వచ్చేది. 2019 కోవిడ్ మహమ్మారి కారణంగా అమిత్ ఉద్యోగం పోయింది. దీంతో వెంటనే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు. ఆ తర్వాత 2019లో పరీక్షలు రాసి 100కి 74 మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2022లో అతను కొలువులో చేరారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇక అంతా సెట్ అనుకున్న తరుణంలో బీహారు ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వ టీచర్లకు 4 నెలలు జీతాలు చెల్లించలేదు. దీంతో అనారోగ్యంతో ఉన్న తల్లి, భార్య, పిల్లలను చూసుకోవడం అమిత్కు భారంగా మారింది. స్నేహితులు, తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి కుటుంబాన్ని పోషించారు. అప్పులు పెరిగిపోవడం, ఆర్థికంగా మరింత దిగజారడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. భార్య సలహా మేరకు ఫుడ్ డెలివరీ బాయ్గా మారాడు. ఉదయం స్కూల్లో టీచర్గా విధులు నిర్వర్తిస్తూ రాత్రిళ్ళు ఫుడ్ డెలివరీ బాయ్గా మారాడు. मेरा नाम अमित रंजन हुआ। मैं शारीरिक शिक्षा एवं स्वास्थ्य अनुदेशक हूँ। हम लोगों ने नवंबर 2019 में एग्ज़ाम दिया था, पात्रता परीक्षा, और उसमें कहीं भी हम लोग की सैलरी का जिक्र नहीं था। जब हम लोगों ने एग्ज़ाम दिया, फरवरी में रिजल्ट निकला, तो काफ़ी उमंग था कि हम लोग ज्वाइन करेंगे। फिर कोरोना काल आ गया तो वो रुक गया। फिर 2.5 साल के बाद हमें ज्वाइनिंग दी गई और उसमें 8,000 का सैलरी और अंशकालिक का एक लगा दिया गया। इससे पहले जो हमारे शिक्षक हैं, जो भी बड़े भाई हैं, वो लोग 42,000 पा रहे हैं, पूर्णकालिक है, और हमें सिर्फ 2 घंटे की ड्यूटी रहती है और उसके अलावा स्पोर्ट्स में कहीं भी सारा काम लिया जाता है। पिछले 2.5 साल से हम लोग झेल रहे थे। लास्ट में हार के जब फरवरी के बाद हमें 4 महीना वेतन नहीं मिला, तब मैंने बहुत कुछ करके ये जोमेटो ज्वाइन किया हूँ। तो अभी घर परिवार चल रहा है मेरा। हमें भी उम्मीद है कि वो हमें भी पूर्णकालिक करके पूरा काम देंगे। कई बार आंदोलन किया आप लोगों ने, लाठियां भी खाई है। बहुत आंदोलन किया। 25 तारीख को फिर से विधानसभा का सत्र शुरू हो रहा है और हम लोग फिर से प्रयास कर रहे हैं। अब बताइए, महंगाई के ज़माने में 8,000 में काम चलेगा? मोबाइल है, गैस का कनेक्शन है, बिजली है, परिवार में 3 लोग हैं, बूढ़ी माँ है, कैसे हम लोग गुजारा करेंगे? वो तो मैं जोमेटो का शुक्रगुजार मानता हूँ कि उन्होंने ऐसा सिस्टम कर दिया कि टाइम की फ्लेक्सिबिलिटी है, आप कभी भी काम कर सकते हैं। और ऐसी है, कहीं काम मांगने जाओ प्राइवेट में तो वो फुल टाइम मांगते हैं,
अब स्कूल भी करना है, फुल टाइम काम भी करो, ये संभव नहीं है। तो बहुत थक हार के मैंने जोमेटो को छोड़ना चाह रहे हैं। అయితే డెలివరీ బాయ్గా మారిన తర్వాత ఆర్థికంగా కొంత ఉపశమనం లభించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జీతాలు రానప్పటికీ డెలివరీ బాయ్గా సంపాదించే అవకాశం ఉండటంతో ఇక అతను దానిని వదిలిపెట్టలేదు. ఇలా 2 ఉద్యోగాలు చేస్తూ అతను అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా నేనెందుకు డెలివరీ బాయ్గా చేయాలనే అహం అమిత్లో కొంచెం కూడా లేదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి టీచర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ జీతాలు చెల్లిస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. కాస్త సంయమనంతో, ఓపికతో, తెలివితో ప్రయత్నిస్తే ఆ అడ్డంకులను దాటేయవచ్చు. అది కష్టమే కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. అలాంటి ఓ ఛాలెంజ్ను ఎదుర్కొన్నారు ఓ రైతు. నిత్యం నీళ్లు నిల్వ ఉండే తన వరి పొలంలో అత్యధిక దిగుబడి సాధించి తోటి రైతులను ఆశ్చర్యపోయేలా చేశారు. ఇంతకీ అదెలా సాధ్యమైందో ఈ స్టోరీ చూసి తెలుసుకోండి. విత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందంటారు. పంట దిగుబడికి విత్తనమే మూలాధారమని వ్యవసాయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. వ్యవసాయంలో విత్తన ఎంపిక, తయారు విధానం చాలా ప్రధానమని చెప్పొచ్చు. అయితే నిత్యం నీరు నిలువ ఉండే భూమిలో వరి సాగు దాదాపు అసాధ్యమే. కానీ అలాంటి సవాల్ని దాటాడు ఓ యువ రైతు. మంచి దిగుబడితో అద్భుత ఫలితాలు రాబడుతున్నాడు. తాను ఫలితాలు సాధించడమే కాదు, అలాంటి భూములున్న రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతులు మేలు రకాల విత్తనాలను ఎంపిక చేసుకుని పంట సాగులో వాడుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సిద్దిపేట జిల్లా మంగనూరు మండలం అంక్షపూరు గ్రామానికి చెందిన యువ రైతు రవీందర్ రెడ్డి. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రవీందర్ రెడ్డికి గ్రామంలోని తన 5 ఎకరాల పొలం చెరువును ఆనుకుని ఉంది. ఏడాదంతా తన పొలంలో దాదాపు 2 నుంచి 4 అంగుళాల మేర నీరు నిలవ ఉండడంతో ఆ రైతుకు వ్యవసాయం భారంగా మారింది. మార్కెట్లో లభించే అనేక రకాల వరి వంగడాలు, హైబ్రిడ్ వరి వంగడాలు వాడినా లాభం లేకపోయింది. ఏటా వానాకాలం 1,00,000, యాసంగిలో మరో 1,00,000 రూపాయలు పెట్టుబడి రూపేణా నష్టం కావడం తప్ప పంట చేతికి అందలేదు. దీంతో వ్యవసాయమే వదిలేద్దామనుకున్నాడు. అయితే రవీందర్ రెడ్డికి తన శ్రేయోభిలాషుల ద్వారా నీటిలోనూ పంట పాడవకుండా అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాలు స్వయంగా రూపొందిస్తూ అవసరమైన రైతులకు అందిస్తున్న జమ్మికుంట ప్రాంతానికి చెందిన కొప్పుల సత్యనారాయణ అనే ఆదర్శ రైతు గురించి తెలుసుకున్నాడు. దీంతో సత్యనారాయణ అడ్రస్ తెలుసుకుని స్వయంగా వెళ్లి తన పొలంలో ఎదురవుతున్న సమస్యను సత్యనారాయణకు వివరించాడు. తాను ఇచ్చే వరి విత్తనాలు వాడాలని సూచించాడు సత్యనారాయణ. 15 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా. మాకు కంప్లీట్ 5 ఎకరాల పొలం ఉంది. మొత్తం కంప్లీట్గా వాటర్ ఉండే పొలంలో ఈసారి కొత్త రకం కేబీటీ గోల్డ్ 10 వేయడం జరిగింది. ఈ సీడ్ వచ్చి జమ్మికుంట నుంచి తేవడం జరిగింది. ఈసారి ఎకరానికి 30-32 క్వింటాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. అంతకుముందు వ్యవసాయం చేస్తే కంప్లీట్గా చనిపోయేది. ఈసారి మాత్రం ఖచ్చితంగా మంచిగా వచ్చింది. ఈ సీడు ఓన్లీ రైతు దగ్గరనే తీసుకురావడం జరిగింది. గత 3-4 సంవత్సరాల నుంచి దీనిలో ఏ హైబ్రిడ్ సీడ్ వేసినా కూడా కంప్లీట్గా చనిపోవు. ఈసారి ఈ కేబీటీ గోల్డ్ 10 వేయడం వల్ల మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తాం. అప్పుడు ఇప్పటికీ దీనిలో ప్రతి సంవత్సరం ఎప్పుడు వాటరే ఉంటాయి. వాటర్ ఉండడం వల్ల ఇప్పుడు లూజుగుండు, దానివల్ల మనం బీటీ విత్తనాలు ఏవి తెచ్చినా కంప్లీట్గా చనిపోవడం జరిగింది. ఈసారి మాత్రం బాగా వచ్చింది. ఇంతకుముందు హైబ్రిడ్ విత్తనాలు వేసి చనిపోయింది. ఈసారి రైతు దగ్గరనే ఆయన వేసి తీసుకొచ్చిన సీడు ఈసారి బాగా రావడం జరిగింది. హైబ్రిడ్ విత్తనాలు వేసి చనిపోయింది. ఈసారి రైతు పండించిన సీడునే తీసుకొని రావడం జరిగింది. తీసుకొని రావడం వల్ల రైతు పండించిన పంటని తీసుకొని నారు పోసుకొని మన దగ్గరనే 125 రోజుల పంట ఇది. 125 పంటలలో మనకు చాలా దిగుబడి వస్తుంది. హైబ్రిడ్ విత్తనాల కంటే ఈ విత్తనాలు బెటర్గా ఉన్నాయి. సత్యనారాయణ సూచన మేరకు అతను ఇచ్చిన కేబీటీ గోల్డ్ 10 రకం వరి విత్తనాలను తెచ్చి తన పొలంలో నాట్లు వేశాడు. ఇది వానాకాలం, యాసంగికి అనుకూలంగా ఉండడంతో పాటు పంట కాలం 135 నుంచి 140 రోజులు. ఇది అచ్చంగా MTU 1010 రకాన్ని పోలుంటుంది. గింజ రాలదని, అగ్గి తెగులు, మెడవిరుపు వంటి తెగుళ్లను తట్టుకునే శక్తి కలిగుంటుందని రైతులు చెబుతున్నారు.
ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.